ఇలా నానిన మినపగుండ్లు కుక్కర్లో ఉడకపెట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని దీన్ని గ్రైండర్లో రుబ్బుకోవాలి. ఈ విధంగా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. చక్కగా చూస్తున్నారు కదా, ఈ ప్లేట్ సన్నగా ఉంటుంది. ఇలా డైరెక్ట్గా ఆయిల్లో కాకుండా ఇలా వేసుకుంటే చేతికి వేడి సెగ అనేది తగలదన్నమాట. పండగ అంటేనే ఆనందం. ఆనందం అంటే కుటుంబం అంతా కలిసి చేసుకునేదే ఈ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతికి కుటుంబ సభ్యులతో కలిసి తెనాలి డబుల్ హార్స్ పప్పులతో పిండి వంటలు తయారు చేసుకొని ఆనందాన్ని పంచుకుందాం. సంక్రాంతి పిండి వంటల్లో తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్లతో జంతికలు చేసుకుందాం. జంతికలకు కావలసిన పదార్థాలు: తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్లు, జీలకర్ర, బియ్యపిండి, నువ్వులు, వాము, సాల్ట్, ఆయిల్. ఇప్పుడు స్వచ్ఛమైన నాణ్యమైన ఒదుగైన తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్లని శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానిన మినపగుండ్లు కుక్కర్లో ఉడకపెట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని దీన్ని గ్రైండర్లో రుబ్బుకోవాలి. చూసారుగా, ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇలా చూస్తే వెన్నెలా ఉంటుంది, అలా చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్ తీసుకొని, ఇది 1 కప్పు మినపగుండ్లు అయితే ఇది 2 కప్స్ రైస్ పౌడర్, తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వాము, నువ్వులు, కొద్దిగా జీలకర్ర ఒకసారి ఇదంతా కలుపుకొని ఇలా మిక్స్ చేసుకొని ఈ మిక్స్ అయిన దాంట్లో ఈ పిండి వేసుకోవాలి. ఏదైతే మనం నానబెట్టుకొని ఉడకపెట్టుకొని రుబ్బుకున్న మినపగుండ్లు, ఏదైతే రుబ్బుకున్నామో ఆ వాటర్ దీనిలో ఉన్నది సరిపోతుంది. అవసరం అయితే తప్ప మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. చక్కగా పిండి ముద్ద ఇలా ఉండాలి. ఎక్కువ జారుగా ఉన్నా కూడా అనుకున్నట్టుగా క్రిస్పీగా మనకి జంతికలు రావు. కలిపాం కదా, పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేద్దాం. ఆయిల్ కూడా హీట్ ఎక్కేసింది. ఇప్పుడు సన్న చక్రాల గిద్దలో చూస్తున్నారు కదా, ఈ ప్లేట్ సన్నగా ఉంటుంది. ఇలా డైరెక్ట్గా ఆయిల్లో కాకుండా ఇలా వేసుకుంటే చేతికి వేడి సెగ అనేది తగలదన్నమాట. చూసారుగా నేను ఎలా వేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా కాలిపోయాయి. సంక్రాంతి పండుగ పిండి వంటల్లో తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్లతో జంతికలు తయారు చేశాను. ఎలా ఉందో టేస్ట్ చేస్తా. ఎంత కమ్మగా ఉన్నాయో, ఎంత కరకరలాడుతున్నాయో, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇందులో కారం కూడా వేయలేదు. వాము వల్ల మంచి ఫ్లేవర్ వచ్చింది. అసలు మినపగుండ్లు అనేది లేకపోతే జంతికలే లేవు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అద్భుతంగా తినచ్చు. పెద్దవాళ్ళు పళ్ళు లేని వాళ్ళైతే నానబెట్టుకొని మరీ తినచ్చు, అంత టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ఈ సంక్రాంతి పండగ పిండి వంటల్లో జంతికల్ని కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.
ఇప్పుడు తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్లే కాకుండా మార్కెట్లోకి కొత్తగా పల్సెస్ అండ్ దాల్స్, ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ అండ్ మిల్లెట్స్ ఇలా 107 రకాల ప్రోడక్ట్స్ని అందిస్తున్నారు. ఇప్పుడు తెనాలి డబుల్ హార్స్ ప్రోడక్ట్స్ అన్ని ఒకే చోట దొరికేలా TDH అవుట్లెట్స్ త్వరలో మీ ఊరికి రాబోతున్నాయి.